కానీ అంత తొందర ఎందుకు వచ్చేసి కాబట్టి ఇది ప్రజాస్వామ్య ప్రక్రియ అనిపించుకోదు, అది రాజకీయ పరిపక్వత అనిపించుకోదు. చంద్రబాబు నాయుడు ఆ విధంగా ఎప్పుడు అనలే. కాబట్టి అది ఇవైతే అందరికీ తెలుసు. కాబట్టి అది ఒక నేనే దానికి. ఇంకా మిగతా లోకేష్ చెప్పినట్టని ప్రాక్టికబుల్ ఇవేమి ఆచరణ సాధ్యం కాని విషయాలు ఏం కాదు. ఆయన ఏం చెప్పాడు, జూనియర్స్ ను సీనియర్స్ ఉన్నాడేమో, జూనియర్స్ నే అని చెప్పలే, జూనియర్స్ ను సీనియర్స్ ను సమన్వయపరుచుకుంటాను గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి, తర్వాత వచ్చేసి పనిచేసే వారికి ప్రమోషన్ ఇస్తాను. అది న్యాచురల్ గా ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా ఎవరైనా చేయాల్సిన పని అదే. పనిచేయని వాళ్ళకు పెట్టుకుంటే ఏమైతుంది, వచ్చేసి వాళ్ళతో పాటు నాయకుడు మునిగిపోతాడు. కాబట్టి తర్వాత త్రీ ఇయర్స్ కాదు, ఇక్కడ 3 టర్మ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్యే పదవి కాలం 5 ఏళ్ళు, 3 టర్మ్స్ కి వచ్చేసి 15 ఏళ్ళు. 15 ఏళ్ళ తర్వాత ఎంపీగా పంపిస్తారు రాజ్యసభకు. ఎందుకంటే ప్రమోషన్ అన్నాడు. పైకి ఆయన ఏం చెప్పి 3 టర్మ్స్ అయిన తర్వాత బ్రేక్ అన్నా ఇవ్వాలి, పైకన్నా పోవాలి. ఒక ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యే అయినాడు, 15 ఏళ్ళు అయింది. నెక్స్ట్ రాజ్యసభకు పంపిస్తారు, మళ్ళా 3 టర్మ్స్ రాజ్యసభ చేయొచ్చు, 18 + 15 33 ఏళ్ళు ఉండొచ్చు. కాబట్టి అది ఏం పెద్ద ఆచరణ సాధ్యం కాని విషయంగా. తర్వాత అంటే అవి ఆయన చెప్పింది పార్టీ పదవులకే వర్తిస్తుందా లేకపోతే వీటి కూడా వర్తిస్తుందా అని క్లారిటీ లేదులే, అది క్లారిటీ లేదు అది కూడా. కాబట్టి ఇక్కడ పదవులు వచ్చేసి రాజకీయ పార్టీలో అధికారంకి వస్తే గన కొన్ని లక్షల పదవులు ఉంటాయి. ఇక్కడ పదవులు వచ్చేసి 1 సంస్థాగత పదవులు, 2 స్థానిక సంస్థల పదవులు, 3 వచ్చేసి అధికారపూర్వకంగా నామినేటెడ్. మనం వచ్చేసి ఇప్పుడు సంస్థాగతంగా తీసుకుంటే పాలిట్ బ్యూరో ఉంటుంది, రాష్ట్ర కమిటీ ఉంటుంది, జిల్లా కమిటీ ఉంటుంది, మండల కమిటీ ఉంటుంది, కొన్ని చోట్ల అసెంబ్లీ నియోజకవర్గ కమిటీ వేసుకోవచ్చు, కొన్ని చోట్ల పార్లమెంటరీ దానికి వేసుకోవచ్చు, బూత్ కమిటీ ఉంటాయి, అంటే గ్రామ పంచాయతీ కమిటీలు. మళ్ళా దీంట్లో మెయిన్ పార్టీ, యువత, మహిళ, రైతు, ఎన్ని కావాలంటే మళ్ళీ అనుబంధ సంస్థలు వేసుకోవచ్చు. కాబట్టి సంస్థాగతంగానే తర్వాత రాష్ట్ర స్థాయిలో వచ్చేసేసి అధ్యక్షుడు ఉంటాడు, ఉపాధ్యక్షుడు 1 కొట్టు 10 మందిని వేసుకోవచ్చు, 20 మందిని వేసుకోవచ్చు, జనరల్ సెక్రటరీస్ 20 మంది 30 మందిని పుష్పకుమారం వేసుకోవచ్చు. కాబట్టి సంస్థాగతంగానే తర్వాత అంతకుముందు వైస్ ప్రెసిడెంట్ ఉండేవాడిని జనరల్ సెక్రటరీ చేయొచ్చు, జనరల్ సెక్రటరీ ఉండేవాడిని వైస్ ప్రెసిడెంట్ చేయొచ్చు, 3 టర్మ్స్ జనరల్ సెక్రటరీ అయిన తర్వాత వైస్ ప్రెసిడెంట్ చేయొచ్చు, లేదంటే ప్రెసిడెంట్ చేయొచ్చు. కాబట్టి సంస్థాగతంగానే అది ఇంపాసిబుల్ అయిన విషయమే కాదు, అది పెద్ద. తర్వాత ఇంకా నామినేటెడ్ పోస్టులు ఈ విధంగా వచ్చేసి సంస్థాగత పదవుల తర్వాత నామినేటెడ్ పోస్ట్ ఉంటాయి. ఒక చైర్మన్ ఉంటాడు, 15 మంది మెంబర్స్ చేస్తాడు. ఆ విధంగా కొన్ని వేల మందికి క్రియేట్ చేయొచ్చు. అంటే నేను కూడా లోకేష్ చేసిన ప్రతిపాదనని అది ఇంపాసిబుల్ అని నేను అనట్లా. ప్రమోషన్స్ కి అవకాశం ఇచ్చే ఒక కొత్త రకమైన ఆలోచన చేశాడు అంటున్నా నేను. అదే కరెక్ట్ గానీ ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు, అదేం పెద్ద కష్టం కాదు. ఎక్కడ సమస్య వస్తుందంటే డైరెక్ట్ ఎలక్షన్స్ కు మిగతా దానికి. డైరెక్ట్ ఎలక్షన్స్ లో మాత్రము ఇవన్నీ ఏమేది యువతనా, ముసలోళ్ళ, ఆడోళ్ళ, మగోళ్ళ, పనిచేసేవాడా, డైరెక్ట్ ఎలక్షన్లకు వచ్చేసి ఎమ్మెల్యే ఎలక్షన్లకు కానీ లోక్సభకు కానీ డైరెక్ట్ ఓటర్స్ చేసేటప్పుడు మాత్రం ఆవులు మళ్లించేవాడే అర్జునుడు, సత్తా ఉండేవానికే ఇస్తారు. మిగతా వచ్చేసి సంస్థాగత పదవులు, నామినేటెడ్ పోస్ట్ లో అక్కడ వచ్చేసి అన్ని కోణాల్లో పార్టీ పనిచేసిన ఆలోచించు. కానీ డైరెక్ట్ ఎలక్షన్ లో ఏ పార్టీ అయినా సరే ఓడిపోయేవానికి టికెట్ ఇవ్వదు, అతను పనిచేసినా సరే, బ్రహ్మాండమైన తెలివంతున్నా సరే. కాబట్టి అక్కడ ఆవులు మళ్లించేవాడే అర్జునుడు. ఏ పార్టీకైనా ఆడ కులము రాదు, మతము రాదు, ఊరికి చెప్పుకుంటుంటారు అంతే ఆవరేజ్ వచ్చేసి. ఒకవేళ సమాన అవకాశాలు ఉన్నప్పుడు కొంత సామాజిక న్యాయం ఆలోచిస్తారు, కానీ ఓడిపోయి దానికి సామాజిక న్యాయము ఎన్ని ఊరిక ఒట్టి మాటలు తప్పనిచ్చేసి అవన్నీ నామినేటెడ్ పోస్టుల కాడ, సంస్థాగత పదవుల కాడ చేయొచ్చు, కానీ డైరెక్ట్ ఎలక్షన్ కాడ ఇవి సాధ్యం కాదు. కాబట్టి అయితే తులసిరెడ్డి గారు, మీరు తెలుగుదేశం పార్టీలో చాలా కాలం పనిచేశారు. పార్టీ యాక్టివిటీ, దాని నిర్మాణం, డెమోక్రటిక్ వేలో చర్చించడం, సరే నిర్ణయం ఎవరు ముందే అనుకున్నా ఏదైనా అక్కడ పెట్టి చర్చించడం, పాలిట్ బ్యూరోలో కానీ లేకపోతే ఇంకోటి కానీ మీరు చూశారు కదా. పాలిట్ బ్యూరో అనేది అత్యున్నత విధాన నిర్ణాయక మండలి టీడీపీలో. సో ఇక్కడికి కూడా యంగ్స్టర్స్ని తీసుకొచ్చి ప్రమోట్ చేయాలి అంటే డైరెక్ట్ కాదు. ఇప్పుడు సపోజ్ మనతో ప్యానెల్లో ఉన్న అప్పలనాయుడు గారు ఉన్నారు, ఆయన ఇప్పుడు ఎంపీ. ఇంకొకసారి 2 సార్లకు ఆయన రాష్ట్ర స్థాయి నేతగా వెళ్ళిన తర్వాత పొలిట్ బ్యూరో అవకాశం వస్తుందేమో. అట్లాంటి చేయాలనేది లోకేష్ అంటే మెల్లమెల్లగా కొత్త రక్తంతో నింపాలి పార్టీని అనేది ఉన్నట్టుంది మనసులో, అదే కనబడుతోంది మాటల్ని బట్టి. ఇప్పుడు యంగ్స్టర్ అంటే ఎక్కడికి యంగ్స్టర్?
ఇప్పుడు నేను యంగ్స్టర్ 30 ఏళ్ళకి సపోజ్ యంగ్స్టర్ అన్నామా? ఎగ్జాంపుల్ చెప్తాను. 40 ఏళ్ళ కన్నామా, 50 ఏళ్ళ కన్నామా, 60 ఏళ్ళ కన్నామా? కాంగ్రెస్ పార్టీలో 60 ఏళ్లకి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యాడు ఒక ఆయన. ఇప్పుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టిందే 60 ఏళ్ళ తర్వాత, అవును ఆయన పార్టీ స్థాపించిందే 60 ఏళ్ళ వయసు దాటిన తర్వాత స్థాపించాడు. అవును కాబట్టి ఇక్కడ శరీరం సహకరించుకుంటుంది. నేను చెప్తుంది ముందుగానే శ్రీశ్రీ పద్యం వచ్చేసి, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, పీర్లకు పకీర్లకు షికార్లకు నిబద్ధులు, కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, పావన నవ జీవన నిర్మాతలు అని చెప్పేసి ఈడ ఆ యొక్క ఉత్సాహము, ఆ కమిట్మెంట్, ఆ శరీరం సహకరించడము అది ఇంపార్టెంట్ తప్పనిచ్చేసి దీనికి ఇప్పుడు మనము మీరు చెప్పినట్టు చాలా పార్టీల్లో యువత అంటారు, ఈయన 40 ఏళ్ళు 50 ఏళ్ళు స్టూడెంట్ ఈయన అంటాడు, వాడు స్టూడెంట్ ఎప్పుడో అయిపోయింటాడు, స్టూడెంట్ గా కొనసాగుతా ఉంటారు. అవును కాబట్టి ఇక్కడ